తాడికొండ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ నుంచి మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. ప్రచారం ఎలా కొనసాగుతుంది? చాలా హెత్రిక్ షెడ్యూల్ ఉన్నది. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సందర్భంలో ఆ ప్రచారం ఎలా కొనసాగుతుంది ఏంటో సుచరిత గారిని అడిగిస్తున్నారు. ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? 3 సార్లు వాళ్ళు గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. సో మీరు గత 10 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారితో కూడా పనిచేశారు. ఆ రోజున పాదయాత్ర కానీ ఆ పాదయాత్రలోనే మీరు బాగా ఇదవటం చూసింది. అంటే ఎట్లా అనిపిస్తుంది ఆయన చూసి ఈయన చూసి? ఒక నాయకుడు పోతే 100 మంది కార్యకర్తలు ఒక సైన్యంలో తయారవుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని నమ్మరని మీరు అంటున్నారా? ఆ రోజు శ్రీలంకలా మారిపోతుంది అని చెప్పారు. మళ్ళీ తిరిగి అదే సంక్షేమాన్ని మేము ఇస్తామని చెప్తా ఉన్నారు. నాన్న ఫోటో పక్కన చనిపోయిన తర్వాత నా ఫోటో కూడా ఉండేలాంటి పాలన చేయాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరోవైపు కూటమిగా వస్తున్నారు వాళ్ళు. జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి వస్తున్నాయి కాబట్టి ఈసారి మరి ఫైట్ గట్టిగా ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు 2014లో కూడా కూటమిగా వచ్చారండి. అప్పుడు ఎంత పర్సెంటేజ్తో పోయాము అన్నది ఒకసారి ఆలోచించండి. నియోజకవర్గంలో గత 5 ఏళ్ళుగా ఏం జరిగింది? చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఉన్న ఎమ్మెల్యే కూడా మీ పార్టీలో లేరు. ఇప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళో వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలుగా చేశారండి. నేను నా సొంత నియోజకవర్గంలో పనిచేస్తే తప్పేంటి? మీరు సిట్టింగ్గా ఉన్న ఎమ్మెల్యేని ఇక్కడ మార్చారనే విమర్శ ఉంది. ఎందుకు మార్చారంటే ఏం చెప్తారు మీరు? అక్కడ చెల్లని కాసు ఇక్కడ బంగారం అవుతుందా అని. తాడికొండలో మీరు మీ సమన్వయకర్తగా వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా టికెట్ పొందారు. సో ఏం అబ్జర్వ్ చేశారు? ఏం ఇష్యూస్ మీరు ఐడెంటిఫై చేశారు? ఏం లేదండి.